మీనరాశి వాళ్ళకి ఈ 2025వ సంవత్సరంలో మారబోతున్న శని వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. మీ మీనరాశి వాళ్ళకి ఇక మీద జన్మ శని ప్రారంభమవుతున్నది. ఈ మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం శని బలం ఉండదు, గురు బలం ఉండదు, రాహు బలం కూడా ఉండదు. ఒక్క కేతు బలం మాత్రమే ఉంటున్నది. అయితే ఈ సంవత్సరంలో మీనరాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా బాగుండదా? ఇది రాంగ్ సెంటెన్స్ అండి. ఎందుకంటే మీ జన్మ జాతకం చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఈ ఒక జన్మ శని ఇబ్బంది పెడుతుంది, ఎవరికి ఏళ్ళనాటి శని ఇబ్బంది పెడుతుంది, ఎవరికైతే శని మహాదశ లేదా చంద్ర మహాదశ జరుగుతూ ఉంటే లేదా కేతు మహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ ఇబ్బందులు అని చెప్పడానికి ఇక్కడ అవకాశాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళ జన్మ జాతకం చాలా ఇంపార్టెంట్, దశా పీరియడ్ చాలా ఇంపార్టెంట్. సామాన్యంగా జన్మ శని అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశిలో శని వచ్చి కూర్చుంటాడు. ఈ సమయంలో చంద్రుడు అంటే ఏంటి? మనసు కారకుడు. చంద్రుడు మాతృకారకుడు. అంటే మనస్సు చెడిపోతుంది. ఈ సమయంలో ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు,